లిటరలీ మీరు చూస్తే మీరు మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. ఏ విధంగా హనీ ట్రాప్ అవుతుంది మీరు చూసారా? 8th రోజు వాళ్ళ పేరెంట్స్ పొద్దున్న నుంచి వెళ్ళి వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేపించి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి అగేన్స్ట్ గా మైనర్ బాలిక మీద ఎక్స్ట్రాక్షన్ సెక్షన్ పెట్టాడు. అందులో అతనే యూ జస్ట్ సీ ద కంప్లైంట్ కంటెంట్స్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇండైరెక్ట్లీ ఈజ్ ఓన్లీ అగ్రీయింగ్ అతనికి మైనర్ బాలికకు ఉన్న ఇష్యూస్ ఏంటనేసి. సో సింప్లీ ఒక మైనర్ బాలికని హనీ ట్రాప్ అని చెప్పేసి అలాంటి ఒక అంటే తప్పుడు ఆరోపణ చేసుకుంటూ ఆ అమ్మాయి మీద చాలా తీవ్రమైన సెక్షన్ 308 క్లాస్ 5 10 సంవత్సరాల జైలు శిక్ష పడే సెక్షన్ ఏమో మైనర్ బాలిక మీద పెడతారు. మీకు నచ్చితేనేమో అట్లా, మీకు నచ్చకపోతే ఇట్లా తీవ్రమైన నేరం చేసి తీవ్రంగా లైంగిక వేధింపులకు గురి చేసిన మైనర్ బాలిక మీద తీసుకుపోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోనేమో మీరు పెట్టే సెక్షన్ ఏంటి? 308 క్లాస్ 5 పెడతారా? హనీ ట్రాప్ అంటారా? ఏ విధంగా హనీ ట్రాప్?